వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాల్లో ఉన్నాం. అందులో భాగంగా ఆర్థిక సంస్కరణలు చాలా ఇంపార్టెంట్. ఇది నాట్ ఓన్లీ గ్రూప్ 2, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇట్లాంటి తదితర ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా సిలబస్లోనే మెన్షన్ చేశాడు. ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ రిఫార్మ్స్ మీద గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్లో అయితే దాదాపుగా 4 నుంచి 5 ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటాయి. లేదా ఈ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్లో ఖచ్చితంగా దీని మీద 2 ప్రశ్నలు ఉంటాయి. సరే, అందరు అభ్యర్థులు కూడా ఎకనామిక్స్ అంటేనే ఏదో బట్టి పట్టుకొని ఆ సంవత్సరాలు అవి పట్టుకొని పోయి ఎగ్జామ్ హాల్లో కూర్చొని అట్లాంటి ప్రశ్నాపత్రాలు వస్తాయని అని చెప్పి దాని మీదే ఫోకస్ చేస్తూ సబ్జెక్టును అర్థం చేసుకోకుండా చదువుతున్నారు. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి 2015 నుంచి జరుగుతున్న ఎగ్జామ్స్లో ఎక్కడా కూడా వాడు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అనగా మీకు నేర్చుకున్న అంశాలను పదే పదే నేర్చుకునేటువంటి అంశాలు కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రశ్నలు అడుగుతున్నాడు. కాన్సెప్ట్ వస్తేనే మీరు ఎగ్జామ్ హాల్లో సక్సెస్ అవుతారు. కాబట్టి అట్లాంటి ప్రశ్నలు మనం చేయాలంటే సబ్జెక్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అలా చదువుకుంటేనే మీరు ఖచ్చితంగా రేపు సక్సెస్ కావాలి. సరే, ఆర్థిక సంస్కరణలు అంటే ఏదో ఒకసారి చూద్దాం. సార్, ఆర్థిక సంస్కరణలు ఏం లేదు, ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి రంగాలలో వచ్చేటువంటి మార్పులు. సార్, ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ సేవా రంగం అని 3 రకాల రంగాలు ఉంటాయి. ఈ రంగాలలో ప్రభుత్వం తెచ్చేటువంటి మార్పులే, ప్రభుత్వం తెచ్చేటువంటి సంస్కరణలే ఆర్థిక సంస్కరణలు అంటారు. సార్, ఎందుకు సార్ సంస్కరణలు రావాలా? సార్, మనం ఇండియన్ హిస్టరీలో నేర్చుకుంటారు మత సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అంటే మతంలో వచ్చేటువంటి మార్పులు. గత అనాది కాలం నుంచి మతంలో ఉన్నటువంటి కొన్ని మూఢ ఆచారాలు వస్తున్నాయి, ఆ మతాన్ని సంస్కరించాలా. అదేవిధంగా సంఘంలో రకరకాల నమ్మకాలు, రకరకాల ఆచారాలు వస్తున్నాయి. ముఖ్యంగా సతీ సహగమనం కానీ శిశు హత్యలు కానీ ఇట్లాంటి వాటిని సంస్కరించాలా. వీటిని సాంఘిక సంస్కరణలు అంటారు. ఈ విధంగా ఏ విధంగా అయితే భారతదేశ చరిత్రలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు ఉన్నాయో అదే విధంగానే ఎకనామిక్స్లో ఎకనామిక్ రిఫార్మ్స్ ఉన్నాయి. అనగా భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి పారిశ్రామిక, సేవ, వ్యవసాయ రంగాలలో వచ్చేటువంటి మార్పులనే ఆర్థిక సంస్కరణలు అంటారు. సరే, మరి ఆర్థిక సంస్కరణలు అనేవి మన భారతదేశంలో 1991వ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, మరి 1991లో ఆర్థిక సంస్కరణలు ఇంప్లిమెంట్ చేశారంటే 1991 కంటే ముందు మన భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో నేర్చుకోవాలా. సార్, చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్లో ఫీడ్ చేయాలా, ప్రతి అంశము క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. సరే, 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. అసలు 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది? మరి ఈ విధంగా ఉంది కాబట్టి స్తబ్దుగా ఉంది ఆర్థిక వ్యవస్థ. మరి స్తబ్దుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 1991లో 2 మహానుభావులు అనగా అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు, అదేవిధంగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. తద్వారా ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటు కలిగి ఉన్న దేశంగా రికార్డుకి ఎక్కింది. దానికి గల కారణం ఏంటంటే, దానికి మూలాలు ఎక్కడ పడ్డాయంటే 1991 ఆర్థిక సంస్కరణలు. సరే, మరి ఆ 1991 ఆర్థిక సంస్కరణలు ఏమేమి వచ్చాయని చెప్పడానికంటే ముందు 1991 కంటే ముందు మన భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆ ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉండడం వల్లనే మన ప్రధానమంత్రి అయినటువంటి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, అప్పటి ఆర్థిక మంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు దీన్ని మార్పు చేయడం జరిగింది. దీంట్లో సంస్కరణలు తేవడం జరిగింది. మరి అప్పటి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సార్, చెప్తున్నా కదా, బట్టి మెథడ్ అనేది వద్దు, ఒకసారి జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. సరే, 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. ఈ ముందు భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు వెరీ 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 ఇంపార్టెంట్. అందరూ కూడా బట్టి పడతారు. దయచేసి చెప్తున్నా, ఏ సబ్జెక్ట్ అయినా బట్టి పట్టద్దండి. బట్టి పడితే మీకు రాదు, ఎగ్జామ్ హాల్లో ఫెయిల్యూరే. మీరు సక్సెస్ సాధించాలంటే సబ్జెక్టు క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్టు చదవండి. సరే, 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. ఫస్ట్, భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్, జాగ్రత్తగా ఏంటి మిక్స్డ్ ఎకానమీ అంటే? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ.
ఒక దేశంలో వస్తువుల ఉత్పత్తిని బాగా జాగ్రత్త వినండి సార్. ఒక దేశంలో వస్తువుల యొక్క ఉత్పత్తిని ఇటు ప్రభుత్వ రంగము చేపడుతుంది, ఇటు ప్రైవేటు రంగము చేపడుతుంది. ఇద్దరూ కూడా చేపడితే అట్లాంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. లేదా ఇంకొక రకంగా చెప్పాలంటే సామ్యవాద దేశాల యొక్క లక్షణాలను, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణాలను రెండింటినీ కలిసి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సార్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది సార్? వస్తువుల ఉత్పత్తి అంతా కూడా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది, ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో ఉండదు. దానికి చక్కటి ఎగ్జాంపుల్ రష్యా దేశం. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణాలు అంటే ఏంటంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. సార్ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే వస్తువుల ఉత్పత్తి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. అయితే మన భారత ఆర్థిక వ్యవస్థ 1991 కంటే ముందు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కలిగి ఉంది. సార్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం ఏంది? ప్రభుత్వము ప్రైవేటు రంగము ఇద్దరు కూడా వస్తువులను ఉత్పత్తి చేయొచ్చు. సార్ ఎట్లా ఉత్పత్తి చేస్తారు? ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన భారతదేశంలో ఇనుము ఉక్కు ఉత్పత్తి, సార్ ఒకసారి చూడండి, ఇనుము ఉక్కు ఉత్పత్తి అనేది ఇట్లా ప్రభుత్వ రంగము ఉత్పత్తి చేస్తుంది, ఇట్లా ప్రైవేట్ రంగము ఉత్పత్తి చేస్తుంది. ఓ చక్కని ఎగ్జాంపుల్, భారతదేశంలోనే అతి పెద్ద ఇనుము ఉక్కు కర్మాగారము 1964లో ఏర్పాటు చేసిన బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం. ఇది భారతదేశంలోనే అతి పెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఉంటుంది. అంటే ప్రభుత్వమే ఇనుము ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ చూడండి సార్, ప్రైవేట్ రంగంలో ఇనుము ఉక్కు ఉత్పత్తి లేదా అంటే ఉంది. ఎందుకు లేదు? టాటా వాళ్ళ కంపెనీది లేదా, జిందాల్ వాళ్ళ కంపెనీది లేదా అంటే ఇనుము ఉక్కు ఉత్పత్తి ఇట్లా ప్రభుత్వ రంగం ఉత్పత్తి చేస్తుంది, ఇట్లా ప్రైవేట్ రంగం ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా ప్రభుత్వము ప్రైవేటు రెండు కలగలిపి వస్తువుల ఉత్పత్తి జరిగితే దాన్ని ఏమంటామంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగము ఉంటుంది, ఇటు ప్రైవేట్ రంగము ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థను ఏమంటామంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సరే బాగానే ఉంది. 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలలో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడి నుంచే ప్రశ్న అడుగుతాడు స్టేట్మెంట్ రూపంలో. ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రభుత్వ రంగానికి అత్యధిక ప్రయారిటీ ఉంటుంది, అత్యధికంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. జాగ్రత్త వినండి, 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము రెండు కూడా వస్తువులు ఉత్పత్తి చేస్తుంది. అయితే రెండింటిలోనూ దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తారంటే ఖచ్చితంగా ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడ? 1991 కంటే ముందు. సార్ ఇప్పుడు కూడా మన భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థే. మరి ఇప్పటికీ అప్పటికి ఏం తేడా ఉంది సార్? ఇప్పటికీ అప్పటికి మన ప్రధాని పివి నరసింహారావు గారు ఏం సంస్కరణ చేశాడు సార్ అంటే, సార్ 1991కి ముందు ఉన్నటువంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము ఉన్నప్పటికీ 1991 కంటే ముందు ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఉంది. కానీ 1991 తర్వాత భారతదేశం ఎలాగో మిశ్రమ ఆర్థిక వ్యవస్థే, కానీ ప్రైవేటు రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దేంతో పోలిస్తే? ప్రభుత్వ రంగాంతో పోలిస్తే. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. రేపు ఇంతకుముందు ప్రశ్నలు ఆగట్టు 1900 ఈ క్రింది ఏ సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలు చేశారు అనేది లేదు సార్. స్టేట్మెంట్ ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు సార్? ఓ ప్రశ్న చూడండి, 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది, కానీ ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది సార్. ఫస్ట్ స్టేట్మెంట్. సార్ రెండో స్టేట్మెంట్, 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ సామ్యవాద లక్షణాలను కలిగి ఉంటుంది సార్. రెండో స్టేట్మెంట్. సార్ మూడో స్టేట్మెంట్, 1991 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది సార్ 1991 తర్వాత. సార్ నాలుగో ఆప్షన్, 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, కానీ ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత. సార్ 4 స్టేట్మెంట్లో సరి అయినది ఏంటంటే సబ్జెక్టు తెలిసిన వాళ్ళే ఆన్సర్ చేయగలరు. 4 ఆప్షన్లో నేను 4వది మాత్రమే కరెక్ట్ చెప్పిన, మొదటి 3 తప్పు చెప్పిన. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1991 సంవత్సరం కంటే భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్షణాలను కలిగి ఉంది, కానీ ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఉంది. కానీ 1991 తరువాత అంటే ప్రజెంట్ ఇప్పటి వరకు 2025 వరకు భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థే. అయితే
ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అది ఈ 1991కి ముందేముంది, ఇప్పుడేముంది, అందుకే సంస్కరణలు తెచ్చారు. ఎందుకు తెచ్చారని మళ్ళీ మాట్లాడదాం సార్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి సరే. వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి సార్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఏ పారిశ్రామిక తీర్మానంలో చేయడం జరిగింది? కొన్ని వందల సార్లు ప్రశ్నలు అడిగాడు సార్. 1948 పారిశ్రామిక తీర్మానం కొన్ని వందల సార్లు ఎగ్జామ్లు అడిగాడు. భారతదేశంలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం ఏ సంవత్సరంలో చేశారు? 1948. కొన్ని బిట్లెట్లు ఉంటాయంటే ఈజీగా ఉంటాయి సార్, స్టేట్మెంట్ రూపంలో ఉంటాయి. సంవత్సరాలు కొన్ని వందల సార్లు అడిగినారు. మళ్ళీ చెప్తున్నా, సివిల్ సర్వీస్ నుంచి చిన్న ఎగ్జామ్ వరకు కొన్ని వందల సార్లు అడిగింటాడు. మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం. దీన్ని వినేవాళ్ళు ఎవరైనా కొంతమంది ఏం చేస్తారంటే, సార్ ఆల్రెడీ నాకు కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, సార్ మీరు 2-3 సార్లు రిపీట్ చేస్తున్నారు, ఆ వీడియో ఎక్కువ లెంతీగా అవుతుంది, సబ్జెక్ట్ కొంచెం ఎక్కువ అంటే ముందుకు కదలడం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో వినేవాళ్ళు సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. నేను రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. కాబట్టి వచ్చిన వాళ్ళు వినండి, 2-3 సార్లు వింటే నష్టమేం లేదు. మీరు ఎంత బాగా వింటే అంత బాగా సబ్జెక్ట్ అర్థం చేసుకోగలరు. సరే, భారతదేశంలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానమైన 1948 సంవత్సరంలో వచ్చిన పారిశ్రామిక తీర్మానంలో భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పేర్కొనడం జరిగింది. మేము మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వైపుకు మళ్ళుతున్నాము. మేము రష్యాను చూసి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వైపు మళ్ళడం లేదు. మేము అమెరికాను చూసి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ మీద మళ్ళడం లేదు. మేము రెండింటికి మధ్య మార్గంగా మాది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వైపు మళ్ళుతున్నామని మొదటి పారిశ్రామిక తీర్మానంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సార్ ఇది వెరీ ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫిట్ చేయండి. సార్ రెండవది, సార్ భారతదేశంలో రెండవ పారిశ్రామిక తీర్మానం అనగా 1956 పారిశ్రామిక తీర్మానంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది. సార్ బలోపేతం చేయడం జరిగిందంటే మీకు తెలుసు, ఇంకా ఏం చేసింటారంటే ప్రభుత్వ రంగాన్ని విస్తరింపజేసింటారు. ప్రభుత్వ రంగంలో పరిశ్రమల సంఖ్యను పెంచింటారు. వెరీ ఇంపార్టెంట్. బలోపేతం అంటే ఏం లే, మిశ్రమార్థిక వ్యవస్థే సార్. మిశ్రమార్థిక వ్యవస్థలు ఇద్దరు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? ప్రభుత్వం ఉంటుంది, ప్రైవేట్ పెట్టుబడిదారులు ఉంటారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? 1991 కంటే ముందు ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత, ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత లేదు. కానీ 1991 తర్వాత మిశ్రమార్థిక వ్యవస్థే. అయితే ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? ప్రైవేట్ పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎవరికి ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది? ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. 1-2 సార్లు జాగ్రత్తగా వినండి సార్. కొన్ని వందల సార్లు ఎగ్జామ్లో అడిగింటారు ఈ రెండు. భారతదేశంలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం 1948 ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పేర్కొనడం జరిగింది. కరెక్ట్. 1956 పారిశ్రామిక తీర్మానం ప్రకారం, రెండవ పారిశ్రామిక తీర్మానం ప్రకారం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది. ఇది కూడా కరెక్ట్ సార్. పారిశ్రామిక తీర్మానాలు చాలా ఉన్నాయి. 1970లో ఒక పారిశ్రామిక తీర్మానం వచ్చింది, 1981 పారిశ్రామిక తీర్మానం వచ్చింది సార్, 1991లో ఒక పారిశ్రామిక తీర్మానం వస్తాయి సార్. అవి మళ్ళీ పరిశ్రమలు వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పటి వరకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఈ రెండు బ్రెయిన్లో ఫిట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనగానే ఇది గుర్తుకు రావాలి మనకు. సరే, నెక్స్ట్ ఒకటి కంప్లీట్ అయింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ 1991 కంటే ముందు ఎట్లుందంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సార్ రెండవ లక్షణం ఏంటంటే ప్రభుత్వ రంగ విస్తరణ. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా సార్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ప్రాధాన్యత ఉంది అంటే అర్థం ఏంది? ప్రభుత్వ రంగంలో పరిశ్రమల సంఖ్యను ఏం చేయాలా? పెంచుకుంటూ పోవాలా? ఇదే ప్రభుత్వ రంగ విస్తరణ. సరే, ఎట్లా పెంచుకుంటూ పోతారు? ఇక్కడ చూడండి, 1951 సంవత్సరంలో కేవలం 5 రకాల పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి సార్. ఐదు పరిశ్రమలు ఉన్నాయి. రకాలు కాదు సార్, ఐదే పరిశ్రమలు ఉన్నాయి. 5 రకాలు కాదు, మళ్ళీ చెప్తున్నా, 5 ఉన్నాయి సార్. 1951లో కేవలం 5 పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. 1951లో కేవలం 5 పరిశ్రమలు 29 కోట్ల పెట్టుబడితో ఉన్నాయంట. అదే 1991కి వచ్చేలకు, అనగా ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యే సంవత్సరం నాటికి 237 పరిశ్రమలు అయ్యాయంట. ఏ రంగంలో సార్? ప్రభుత్వ రంగంలో సార్. ఇదంతా నేను ప్రభుత్వ రంగం గురించి మాట్లాడుతున్నా. ప్రభుత్వ రంగంలో 1951వ సంవత్సరంలో 5 పరిశ్రమలు ఉంటే మొత్తం పెట్టుబడి 29 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు 5 పరిశ్రమలకు.
సార్ 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యే సంవత్సరం నాటికి 237 పరిశ్రమలు ఉన్నాయంట. సార్ దీంట్లో 118,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయంట. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగానికి అద్భుతమైన ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఎక్కడ 29 కోట్ల పెట్టుబడి, ఎక్కడ 118,000 కోట్ల పెట్టుబడి, ఎక్కడ 5 పరిశ్రమలు, ఎక్కడ 237 పరిశ్రమలు. దీనిని బట్టి ప్రభుత్వ రంగ విస్తరణ రోజు రోజుకు పెరిగింది. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత పెరిగింది. సార్ మిశ్రమార్థిక వ్యవస్థలో ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరు ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళినారు కాబట్టి 1991లో 237 పరిశ్రమలు అయినాయి. ఇది బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. సార్ ఇంకా కొన్ని సంవత్సరాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సంవత్సరాలు కొన్ని వందల సార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగాడు. సార్ చూద్దాం సార్ ఒకసారి. ప్రభుత్వ రంగం సంస్థల విస్తరణ పెరుగుతుందని చెప్పినా కదా, కొన్ని సంస్థలు ఏం చేసినట్టే ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి సంస్థలను కూడా జాతీయం చేయడం జరిగింది. సార్ జాతీయం అంటే ఏమిలే, జాతి ప్రయోజనాల దృష్ట్యా ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ప్రైవేటు పెట్టుబడిదారులు స్థాపించినటువంటి సంస్థలను జాతి ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికి కేటాయింపు చేసుకుంటారు. సార్ వాళ్ళు ఒప్పుకుంటారంటే ఒప్పుకోకపోయినా వాళ్ళకు నామమాత్రపు నష్టపరిహారం చెల్లించి పార్లమెంటు చట్టం ద్వారా ప్రభుత్వాలు లాగేసుకుంటాయి. దీనినే జాతీయం చేయడం అంటారు. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాతి ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న పరిశ్రమలను లేదా సంస్థలను ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ప్రభుత్వం తీసుకున్నప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టారు కదా సార్, అంటే నామమాత్రపు డబ్బులు కట్టించి పార్లమెంటు ద్వారా లేదా ఒక చట్టం చేసి ఆ సంస్థలన్నీ పీక్కుంటారు. మరి భారతదేశంలో ఏ ప్రైవేట్ సంస్థలను జాతీయం చేశారు? వెరీ 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 ఇంపార్టెంట్. కొన్ని సంవత్సరాలు చెప్తాను సార్, ఆ సంవత్సరాలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. కొన్ని వందల సార్లు ఎగ్జామ్లో అడిగింటారు. సార్ ఫస్ట్ మీరు బ్రెయిన్లో ఫీడ్ చేయండి. 1955వ సంవత్సరంలో SBIని జాతీయం చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని వందల సార్లు ఎగ్జామ్లో అడిగింటాడు. సార్ 1955వ సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జాతీయం చేశారు. అనగా 1955 కంటే ముందు ఇది ఒక ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి బ్యాంకు అని గుర్తుపెట్టుకోండి. సార్ మనం బ్యాంకింగ్ రంగంలో 1921వ సంవత్సరంలో ఉన్నటువంటి మూడు రకాల బ్యాంకులు కలిపేయడం జరిగింది. ఆ తర్వాత ఫెడరల్ బ్యాంకు, వీటన్నింటి గురించి అధ్యయనం చేద్దాం. మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే 1955 అనగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను గుర్తుపెట్టుకోండి, జాతీయం చేశారు. సార్ రెండవది, 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జాతీయం చేసిన తర్వాత నెక్స్ట్ సంవత్సరమే 1956వ సంవత్సరంలో LICని జాతీయం చేయడం జరిగింది. సార్ LIC అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సార్ వ్యక్తులకు సార్ మళ్ళీ ఇంకోటి JIC ఉంది. సార్ మళ్ళీ చెప్తున్నా, సార్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వ్యక్తులకు జీవిత బీమాను కల్పిస్తుంది. సార్ వ్యక్తుల యొక్క ప్రాణాలు ఇబ్బంది కలిగినప్పుడు, వ్యక్తుల యొక్క ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది వాళ్ళకు బీమా సదుపాయాన్ని కల్పిస్తుంది. అంతకు ముందు ఉన్న అనేక రకాలైన బీమా సంస్థలను కలిపేసి 1956వ సంవత్సరంలో LICని జాతీయం చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా రండి, సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకో వేరే ప్రశ్నలు వచ్చేస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. LICని జాతీయం చేసినప్పుడు భారతదేశ ప్రధానమంత్రిని గుర్తించండి. 1 ఇందిరాగాంధీ, 2 అని బి ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ, సి రాజీవ్ గాంధీ, డి విపి సింగ్. ఇట్లాంటి ప్రశ్నలు పడతాయి. లేదు స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. సార్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లేదా LICని జాతీయం చేసినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. లేదు ఇంకో రకంగా 4 స్టేట్మెంట్ ఇస్తాడు, గుర్తుపట్ట. కాబట్టి 1956వ సంవత్సరం అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. సార్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి 1కి 2 సార్లు జాగ్రత్తగా చదువుకుంటే మనం పాలిటీలో జవహర్లాల్ నెహ్రూ ఏ సంవత్సరం వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడని కూడా గుర్తుకున్నారా? గుర్తుకు లేకపోతే మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇలాగా పాలిటీలో ఉన్న అంశాలను, ఎకనామిక్స్లో ఉన్న అంశాలను ఒకసారి చదివేటప్పుడే గుర్తుకు తెచ్చుకుంటే సులభంగా నేర్చుకోగలము. సరే, ఇక నెక్స్ట్ 1956వ సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ను జాతీయం చేయడం జరిగింది. సార్ నెక్స్ట్ మూడవది మనందరికీ తెలిసిందే, 1969 జూలై 14వ తేదీన దేశంలో 14 రకాల బ్యాంకులను ఇందిరాగాంధీ గారు
జాతీయం చేయడం జరిగింది. సార్ ఒకసారి చూడండి, ఇందిరాగాంధీ గారు జాతీయం చేయడం జరిగింది. 1964 వరకు జవహర్లాల్ నెహ్రూ ఉంటే 1964 నుంచి 1966 వరకు మనకు లాల్ బహదూర్ శాస్త్రి అనేటువంటి వ్యక్తి దేశ ప్రధానమంత్రిగా ఎంపికయ్యాడు. దాని తర్వాత మనకి ఇందిరాగాంధీ వస్తారు 67 నుంచి. అంటే 1969వ సంవత్సరంలో భారతదేశంలో ఇందిరాగాంధీ గారు దేశంలో ఉన్నటువంటి 14 రకాల బ్యాంకులను, సార్ ప్రైవేటు రంగంలో ఉన్న బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. కొన్ని వందల సార్లు చిన్న చిన్న ఎగ్జామ్స్లో అడిగింటాడు. సార్ ఇవి అడుగుతాడా అంటే ట్రెండ్ మారింది అంటున్నారంటే, మన రీసెంట్గా గ్రూప్ 2 మెయిన్స్లో 50% బిట్లు ఈజీ బిట్లే ఉన్నాయి. 50% బిట్లు, మిగిలిన బిట్లు చాలా ట్రిక్కీగా ఉన్నాయి. మరి ఆ 50% బిట్లు చేయాలన్నా అవి చేసే ట్రిక్కీ బిట్స్ చేయాల్సి ఉంటుంది. సరే, 1969లో 14 రకాల బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. సార్ నెక్స్ట్ 1980వ సంవత్సరంలో ఇదే ఇందిరాగాంధీ కాలంలో, సార్ మనందరికీ తెలిసిందే 1977 వరకు ఇందిరాగాంధీనే ఉంటుంది. 1977 నుంచి 1980వ సంవత్సరం వరకు మనకు మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయినటువంటి మొరార్జీ దేశాయ్ గారు దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. తిరిగి 1980లో జరిగిన ఎలక్షన్లో మళ్ళీ ఇందిరాగాంధీ ఎన్నికవుతుంది. ఈ విధంగా 1980వ సంవత్సరంలో 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. అనగా ప్రైవేటు రంగంలో ఉన్న బ్యాంకులను జాతీయం చేసుకుంటూ వెళ్తున్నారు. 1కి 2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ దీంతో పాటుగా 1973వ సంవత్సరంలో వెరీ వెరీ ఇంపార్టెంట్, 72లో జాతీయం చేయడం జరిగింది. 73లో ఆ నుంచి అమలులోకి వచ్చింది. ఒకసారి చూద్దాం. 1972వ సంవత్సరంలో GICని జాతీయం చేయడం జరిగింది. సార్ GIC అంటే ఏంటి ఒకసారి చెప్తా. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సార్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విన్నాము, ఈ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏంటి సార్? మళ్ళీ ఒకసారి జాగ్రత్త వినండి. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఏం లేదు సార్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది వ్యక్తుల యొక్క ప్రాణాలకు సంబంధించింది. సార్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది వెహికల్స్కు, నీ బండ్లకు, నీ కార్లకు, మన ఇంటి స్థలాలకు, సార్ ఇల్లుకు, ఇట్లాంటి వస్తువుల మీద ఇచ్చే బీమాని ఏమంటామంటే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. వాళ్ళు వస్తువుల మీద బీమా చేస్తారు. సార్ బండి ఎవరైనా ఎత్తుకొని పోయినా, బండి ఏదైనా కాలిపోయినా అట్లాంటి వాటికి ఏం చేస్తారంటే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారు బీమా చేస్తారు. సార్ వ్యక్తి ప్రాణానికి కాదు సార్ ఇది. సార్ వ్యక్తి ప్రాణానికి కాదు, వ్యక్తి ప్రాణమేమో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. వస్తువులకు అనగా బైకులకు కానీ, అనగా కార్లకు కానీ, లారీలకు కానీ, ఇంటి మీద కానీ నీకు ఇన్సూరెన్స్ ఇచ్చారంటే అది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. 1972వ సంవత్సరంలో జాతీయం చేశారు. 73 నుంచి అమలులోకి వచ్చింది. అది మళ్ళీ ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు మాట్లాడదు. ఇది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సంస్థలు. చూడండి, మిశ్రమార్థిక వ్యవస్థ రోజుకు ప్రభుత్వ రంగం ఏమైతుంది, విస్తరించుకుంటూ పోతుంది. అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినారని గుర్తుపెట్టుకోండి. సార్ నెక్స్ట్ ఇప్పుడే మాట్లాడాం. 3వ సమస్య ఏముంది, 3వ లక్షణం ఏంది భారత ఆర్థిక వ్యవస్థలో? సార్ ఏం లే, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉండి ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోయినారు. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలను ఏం చేసినారంటే విస్తరించుకుంటూ పోతున్నారు. మరి ప్రైవేట్ రంగంలో ఎవరైనా పరిశ్రమలు కానీ ఏవైనా సంస్థలు స్థాపించాలంటే, అసలు ఆ పరిశ్రమలు స్థాపించాలంటే అనేక రకాల రెగ్యులేషన్స్ ఉండేవి. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఎవరైనా పరిశ్రమలు స్థాపించాలంటే, ఏ రంగం సార్? ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా పరిశ్రమలను స్థాపించాలంటే వెరీ 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 ఇంపార్టెంట్ IDRI. కొన్ని వందల సార్లు అడిగింటారు సార్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ IDRA అనేటువంటి ఒక చట్టం వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైవేటు రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా పరిశ్రమలను స్థాపించాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది భారత ప్రభుత్వం 1951వ సంవత్సరంలో పార్లమెంటు ఒక చట్టం చేసింది. 1951లో చేసినటువంటి చట్టం ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్. ఎవరైనా ప్రైవేటు పెట్టుబడిదారులు ఒక పరిశ్రమను స్థాపించాలంటే ఈ చట్టం ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలా? కొన్ని వందల సార్లు అడిగింటారు సార్ ఏ పరిశ్రమ స్థాపించాలంటే, అసలు ప్రైవేటు రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఒక పరిశ్రమ స్థాపించాలంటే ఖచ్చితంగా 1951వ సంవత్సరంలో వచ్చినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. సార్ లైసెన్స్ తీసుకోవాలంటే మామూలు విషయమా? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము లైసెన్స్కి అప్లై చేస్తే ప్రభుత్వం నుంచి అధికారులు అనుమతి ఇవ్వాలంటే లంచాల రూపంలో వాళ్ళకి డబ్బులు కొట్ట చెప్పాలా?
ఇంకోటి కొన్ని రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో ప్రైవేటు పెట్టుబడిదారులు ఎవరూ కూడా పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు రాలేదు. కొన్ని వందల సార్లు అడిగింటారు, సార్ 1951 సార్ పరిశ్రమలను స్థాపించాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. అందుకే 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థను ఏమనేవాళ్ళంటే ఎల్పిక్యూ నమూనా అనేవాళ్ళు. సార్ ఎల్పిక్యూ నమూనా అనేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థను ఏమంటారంటే ఎల్పిక్యూ నమూనా అంటారు. సార్ ఏంటి సార్ ఎల్పిక్యూ నమూనా అంటే? సార్ ఎల్ అంటే లైసెన్స్. భారతదేశంలో ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఒక పరిశ్రమను స్థాపించాలంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. సార్ లైసెన్స్ అంటే ఏమిలా, ఇప్పుడు నువ్వు రోడ్డు మీద నీ బండి ఉంటుంది, నీ బండి నడపాలంటే ఖచ్చితంగా నీ బండి రోడ్డు మీదకి ఎక్కాలంటే నీకు లైసెన్స్ ఉండాలా? నువ్వు లైసెన్స్ అంటే అర్థం ఏంది? నువ్వు రోడ్డు మీద నడుపుకోవచ్చు అని తెలియజేసేది లైసెన్స్. అంటే నువ్వు ఒక పరిశ్రమ స్థాపించాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలా. లైసెన్స్ తీసుకున్నావంటే నువ్వు పరిశ్రమ స్థాపించుకోవచ్చు. సార్ లైసెన్స్ అంటే అనుమతి. ఒక పరిశ్రమ స్థాపించాలంటే వాళ్ళ దగ్గర పోయినామనుకో, ఎవరి దగ్గరికి? ప్రభుత్వం దగ్గరికి. ఏ చట్టం ప్రకారం? 1951లో వచ్చినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము పరిశ్రమలు స్థాపిస్తున్నాయా అని ప్రభుత్వం దగ్గర పోయినామంటే వాళ్ళు రకరకాల అధికారులు ఏం చేస్తారంటే లైసెన్స్ ఇస్తారు. నీకు లైసెన్స్ ఇస్తారా ఇవ్వలేదు సార్? లైసెన్స్ ఇచ్చినారా? నెక్స్ట్ అండి పి పర్మిట్. సార్ పర్మిట్ ఏంటో చెప్తా. సార్ లైసెన్స్, పర్మిట్ సార్ రెండు కూడా పర్యాయ పదాలుగా అనిపిస్తుంది, కానీ కొద్దిగా తేడా ఉంది. సార్ పర్మిట్ అంటే ఏంటంటే స్పెసిఫిక్గా కొన్ని పరిశ్రమలకు తీసుకునేటువంటి అనుమతిని ఏమంటామంటే పర్మిట్ అంటాం. సార్ మళ్ళీ చెప్తున్నా, స్పెసిఫిక్గా కొన్ని పరిశ్రమలకు తీసుకునేటువంటి అనుమతిని పర్మిట్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, నీకు ఒక లారీ తీసుకున్నారు మీరు. ఈ లారీ తీసుకుంటే లారీ కేవలం ఆంధ్రప్రదేశ్ భూభాగానికి మాత్రమే లైసెన్స్ ఉంది. సార్ లైసెన్స్ అంటే అర్థమైందంటే ఆంధ్రప్రదేశ్ భూభాగానికి మాత్రమే పరిమితమైంది. కానీ మీరు ఆల్ ఇండియా పర్మిట్ అంటే అర్థం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయిన నీ వెహికల్ ఏమవుతుందంటే దేశంలో ఎక్కడైనా తిరుక్కోవచ్చు, లేదంటే 4 రాష్ట్రాలకే పరిమితం అవుతుంది అంటారు. మీరు లైసెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉంది, మీరు ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా తిప్పుకోవచ్చు. కానీ తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, తెలంగాణకు పోవాలంటే పర్మిట్ కావాలా? అంటే స్పెసిఫిక్గా కొన్ని పరిశ్రమలను స్థాపించాలంటే అనుమతి కావాలా? దాన్ని పర్మిట్ అంటాం సార్. సార్ లైసెన్స్ తీసుకోవాలా? సార్ లైసెన్స్ తీసుకున్నంత మాత్రాన పరిశ్రమ స్థాపించరు. లైసెన్స్ అనుమతి ఉండి మళ్ళీ నువ్వు స్పెసిఫిక్గా కొన్ని పరిశ్రమలు స్థాపించేటప్పుడు ఏం చేయాలంటే పర్మిట్ తీసుకోవాలా. ఓ చక్కని ఎగ్జాంపుల్ చెప్తా సార్. టపాకాయలు పరిశ్రమ స్థాపించాలనుకున్నాం. ఫస్ట్ నీకు ఏం కావాలా? లైసెన్స్ కావాలా? అయ్యా నేను పలానా ఒక జిల్లాలో ఒక హెడ్ క్వార్టర్ దగ్గర నేను ఒక టపాకాయల పరిశ్రమ స్థాపించాలనుకుంటున్నా అని లైసెన్స్ తీసుకుంటాం. సార్ లైసెన్స్ తీసుకుంటాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. లైసెన్స్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే పర్మిట్. ఎందుకనగా టపాకాయలు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ. ఎందుకనగా దీని నుంచి చుట్టుపక్కల వాళ్ళకి కానీ హానికర ప్రభావాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏం చేస్తారంటే స్పెసిఫిక్గా ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తారంటే పర్మిట్ అనేది అవకాశం ఇస్తాడు. ఇది కూడా ఒక రకమైన లైసెన్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రత్యేక అనుమతి గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్గా కొన్ని రకాల పరిశ్రమలకు మాత్రమే ఇస్తారు. సార్ వెరీ ఇంపార్టెంట్. క్యూ అంటే కోట. సార్ కోట అంటే ఏంటో తెలుసా? నీకు లైసెన్స్ వచ్చేసింది, ఇంకా నేను పరిశ్రమ నాకు లైసెన్స్ ఇచ్చారు ఎంతైనా ఉత్పత్తి చేసుకోవచ్చు అని అనుకోకూడదు. వాడు ఏం చేస్తాడంటే కోటా విధిస్తాడు. కోటా అంటే ఏంటంటే పరిమాణం విధిస్తాడు. అయ్యా నువ్వు టపాసుల పరిశ్రమను వాడు తీసుకున్నావు కదా, తీసుకున్న తర్వాత నువ్వేం చేస్తావంటే అయ్యా కేవలం నువ్వు 200 టపాసులు మాత్రమే తయారు చెయ్యి, అంతేగాని అంతకు మించి కానీ తయారు చేసినావంటే నీ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తా, లేదంటే నీ మీద అధిక పన్ను వేస్తా. ఈ విధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము ప్రైవేటు వ్యక్తుల మీద, ప్రైవేటు పరిశ్రమల మీద అనేక నియంత్రణలు ఉన్నాయి. సార్ మళ్ళీ చెప్తున్నా, రేపు ఎగ్జామ్ హాల్లో స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థలో ఎల్పిక్యూ నమూనాను పాటించేవాళ్ళు. సార్ ఎల్ అంటే లైసెన్స్, పరిశ్రమల అనుమతి తీసుకునేది. సార్ పర్మిట్ అంటే కొన్ని ప్రత్యేకమైన పరిశ్రమలకు తీసుకునే అనుమతిని పర్మిట్ అంటాడు. సార్ కోట అంటే లైసెన్స్ తీసుకున్నంత మాత్రాన నువ్వు ఎంత పరిమాణంలో అంత ఉత్పత్తి చేసే అవకాశం లేదు. వాటిని తక్కువ పరిమాణంలో గవర్నమెంట్ వాళ్ళే నిర్దేశిస్తారు నీకు. అయ్యా నువ్వు టపాసుల పరిశ్రమను 200 టపాసులు మాత్రమే తయారు చేయి, ఈ విధంగా నిర్ణయిస్తారు. చూడండి సార్, ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
మీ చేతుల్లో ఉండదు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండదు, ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇటువంటి దాన్ని ఏమంటామంటే కోటా అంటారు. ఈ విధంగా 1991 కంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ ఎల్పిక్యూ నమూనా. సార్ 91 తర్వాత ఏమొచ్చిందంటే ఎల్పిజి నమూనా. అక్కడ మాట్లాడదాం, అక్కడ చర్చిద్దాం, వచ్చినప్పుడు ఇది గుర్తు చేసుకుంటే. ఈ విధంగా భారత ఆర్థిక వ్యవస్థలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏముందంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అందులో ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఉంది. రోజు రోజుకు ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలు రోజు రోజుకు పెరిగిపోయినాయి. రెండోది అయిపోయింది. సార్ మూడోది ఏమంటున్నా, ప్రైవేట్ రంగాన్ని అత్యధికంగా నియంత్రిస్తున్నారు. సార్ ఇంకా ఒక మాట ఉంది, ప్రైవేట్ రంగాన్ని నియంత్రించే దాంట్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. ఇంకా ఏముందంటే చాలా చాలా ఇంపార్టెంట్, 1969లో ఎంఆర్టీపీ యాక్ట్ కొన్ని వందల సార్లు ఎగ్జామ్లో. సార్ ఈరోజు చెప్పినవన్నీ బిట్లే. సార్ ఎంఆర్టీపీ యాక్ట్ ఏంటో చూద్దాం సార్. సార్ మోనోపోలీ లేదా మోనోపాలీ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? మోనోపోలీ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. మళ్ళీ ఒకసారి చెప్తారు సార్? మోనోపోలీ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఎందుకంటే ఎంఆర్టీపీ అనగా అనే అబ్రివేషన్ కూడా అడుగుతారు. సార్ ఏంటి సార్ తెలుగులో అంటే ఏకస్వామ్య వ్యాపార నిరోధక చట్టం. సార్ ఏకస్వామ్య వ్యాపార నిరోధక చట్టం, ఏకస్వామ్య వ్యాపార నిరోధక చట్టం. దీనినే ఇంగ్లీష్లో ఏమంటామంటే మోనోపోలీ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఏంటి సార్ ఎంఆర్టీపీ అంటే? జాగ్రత్తగా వినండి. 1951 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం మీరు అనుమతి తీసుకున్నారు సార్. ఒక పరిశ్రమను స్థాపించుకున్నారు, బాగానే ఉంది. ఉదాహరణకు టపాసుల పరిశ్రమ మీరు స్థాపించుకున్నారు. దినదినాభివృద్ధి బాగా జరుగుతుంది, మీకు ఉన్నంతలో ప్రభుత్వం నియంత్రిస్తున్నప్పటికీ మీకు లాభాలు బాగా వస్తున్నాయి. సార్ జాగ్రత్త వినండి. ఒకవేళ ఎక్కడో హైదరాబాద్లో స్థాపించారు సార్, టపాసుల పరిశ్రమను హైదరాబాద్లో పెట్టారు. మరి హైదరాబాద్లో స్థాపించినటువంటి టపాసుల పరిశ్రమను మీరు వైజాగ్లో పెట్టాలనుకున్నారు. ఎందుకు పెట్టాలనుకున్నారంటే మీ బ్రాండ్ పేరుతో అద్భుతంగా మీకు బాగా లాభాలు వస్తున్నాయి. ఇదే బ్రాండ్ పేరుతో మీరు హైదరాబాద్లో నుంచి వైజాగ్లో ఏం చేయాలనుకున్నారు? ఇంకొక బ్రాంచ్ స్థాపించాలనుకున్నారు. సార్ జాగ్రత్త వినండి. ఈ విధంగా హైదరాబాద్ నుంచి వైజాగ్లో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలన్నా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎవరిని అడగాలంటే అంటే మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు సార్, మీ పరిశ్రమను విస్తరించాలనుకున్నారు. అందుకోసమే హైదరాబాద్ నుంచి సార్ వైజాగ్ పరిశ్రమను ఏం చేయాలంటే వైజాగ్లో పెట్టాలంటే, హైదరాబాద్లో ఉన్న బ్రాండ్ పేరుతో వైజాగ్లో పెట్టాలంటే ఖచ్చితంగా ఎంఆర్టీపీ యాక్ట్ ప్రకారము వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎంఆర్టీపీ కమిషన్ ఒకటి వచ్చింది. ఎంఆర్టీపీ కమిషన్ సార్ ఎప్పుడు వచ్చిందంటే ఇది 1970వ సంవత్సరంలో వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. 1969లో యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ను ఆధారంగా చేసుకుని 1970లో ఎంఆర్టీపీ కమిషన్ వచ్చింది. సార్ ఎంఆర్టీపీ కమిషన్ అంటే వ్యక్తి ఉంటాడు సార్. సార్ ఒకసారి చూడండి, ఎంఆర్టీపీ అంటే మోనోపోలీ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కమిషన్. ఈ యాక్ట్ను ఆధారంగా చేసుకుని ఈ యాక్ట్లో ఉన్న అంశాలను ఇంప్లిమెంట్ చేసేదానికి ఒక ఉద్యోగి స్వామ్యం ఉంటారు కదా, వాళ్ళే ఎంఆర్టీపీ కమిషన్. వీళ్ళ దగ్గర పోయి ఈ టపాసుల పరిశ్రమ పెట్టినటువంటి వ్యక్తి, అయ్యా నేను హైదరాబాద్లో ఇప్పుడు పరిశ్రమ ఉంది, దీన్ని నేను వైజాగ్లో కూడా పెడతానా అని మీరు నాకు అనుమతి ఇవ్వండి అని ఎంఆర్టీపీ కమిషన్కి ఇస్తాడు. ముఖ్యంగా ఆ కాలంలో 20 కోట్ల కంటే, సార్ ఇది బాగా బ్రెయిన్లో ఫిట్ చేయండి, ఇది కూడా అడుగుతాడు గ్రూప్ 2 వాళ్ళకైతే కంపల్సరీగా, 20 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి కలిగి ఉన్న పరిశ్రమలు ఖచ్చితంగా వేరొక ఊరిలో పరిశ్రమను విస్తరించాలంటే ఎంఆర్టీపీ కమిషన్ అనుమతి తీసుకోవాలి. ఒకటి. రెండో సార్, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉంది ఈ పరిశ్రమ. ఒక చిన్న ఎగ్జాంపుల్, జూబ్లీ హిల్స్లో ఉంది. జూబ్లీ హిల్స్లో ఉండడం వల్ల కాస్ట్ ఎక్కువగా ఉంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు మాకు పొల్యూషన్ అవుతుందని రోజు వాళ్ళు గొడవకు వస్తున్నారు. అందులో ల్యాండ్ కాస్ట్ ఎక్కువైపోయింది. దీన్ని తగ్గించడం కోసం ఏం చేస్తానంటే నేను హైదరాబాద్ శివారు ప్రాంతంలోకి మార్చుకుంటాను సార్. ఏం లే, ఇదే పరిశ్రమనే నేను స్థలం మార్చుకుంటాను సార్. జూబ్లీ హిల్స్లో ఉంది, కాస్ట్ ఎక్కువైంది అక్కడ, నేను స్థలం మార్పిడి చేస్తాను అన్నగా. నువ్వు స్థలం ఎంత, నువ్వు స్థలాన్ని మార్చాలన్నా జూబ్లీ హిల్స్లో ఉన్న పరిశ్రమని తీసుకుపోయి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెట్టాలన్నా ఖచ్చితంగా ఎవరు అనుమతి తీసుకోవాలి తెలుసా? ఎంఆర్టీపీ అనుమతి తీసుకోవాలా. చూడండి ఒకసారి ఎంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో.
అంటే నువ్వు వ్యాపారాన్ని విస్తరించాలన్నా, నువ్వు స్థలాన్ని మార్చాలన్నా ఖచ్చితంగా ఎవరి అనుమతి తీసుకోవాలా? ఖచ్చితంగా ఎంఆర్టీబీ కమిషన్ అనుమతి తీసుకోవాలా? సార్ అందరూ తీసుకోవాలా? అందరూ తీసుకోవాల్సిన అవసరం లే. ఎవరి పెట్టుబడి అయితే 20 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే తీసుకోవాలా. 20 కోట్ల కంటే లోపల ఉండే వాళ్ళు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పెద్ద పెద్ద పరిశ్రమలు అన్నీ కూడా 20 కోట్ల పైనే ఉంటాయి కదా. మరి 20 కోట్ల పైన ఉన్న పరిశ్రమలన్నీ ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో పరిశ్రమలు స్థాపించేది ఒక ఎత్తు, లైసెన్స్ తెచ్చుకున్నప్పటికీ విస్తరించాలనే సమస్య వస్తుంది. ఈ విధంగా భారత ఆర్థిక వ్యవస్థలో అనేక రకాల రిస్ట్రిక్షన్స్ అయిపోయినాయి. సార్ దీన్ని గమనించిన రాజీవ్ గాంధీ, సార్ ఇది మళ్ళీ మాట్లాడదాం, అయినా ఇక్కడ కూడా చెప్తున్నా, 1985వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ఏం చేసినట్టే ఈ 20 కోట్లను కాస్త 100 కోట్లకు చేయడం జరిగింది సార్. అంటే 100 కోట్ల పైన ఉన్న పరిశ్రమలు మాత్రమే మీరు అనుమతి తీసుకోండి, 100 కోట్ల లోపల ఉండేవి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేన్నాడు. కానీ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1991 నూతన ఆర్థిక సంస్కరణలో ఈ 100 కోట్ల అనేది ఎత్తేయడం జరిగింది. అవసరం లేదయ్యా, మీరు ఏ పరిశ్రమను స్థాపించుకోండి, మీరు ఎక్కడన్నా మార్చుకోండి స్థలాన్ని, మీరు ఏ ఊర్లో అయినా మీ బ్రాండ్ పేరుతో పెట్టుకోండి. ఇట్లా 100 కోట్లు ఉండాలా, 200 కోట్లు ఉండాలా, 1000 కోట్లు ఉండాలా నేను మాట్లాడను. మీరు ఎక్కడైనా స్థాపించుకోండి, మీ పరిశ్రమను పెంచుకోండి. ఎందుకంటే 1991 తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. నువ్వు ఎక్కడో దాన్ని పెట్టు, స్థానికంగా ఉద్యోగాలు వస్తాయి, స్థానికంగా ఆ ప్రాంత ప్రజలు బాగుపడతారు. కాబట్టి మేము రిస్ట్రిక్షన్ ఇవ్వము, మేము నియంత్రణ ఇవ్వము అనే 91 ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. సార్ 91 కంటే ముందు ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్, ఇంకా ఉన్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. ఇంకా 3 కంప్లీట్ అయినాయి, ఇంకా 2 ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సార్ ఈ 3ంటిని పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.